టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించిన పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజలక్ష్మి, మండలంలోని పులిరాజన్నగూడెం, కోట రామచంద్రపురం మరియు దొరమామిడి సచివాలయ పరిధిలోని నూతనంగా నిర్మించిన సచివాలయాలకు రైతు భరోసా కేంద్రాలను, సీసీ రోడ్లను వారు ప్రారంభించారు. అనంతరం నవరత్నాలలో భాగంగా మండలంలోని స్థానిక రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో సుమారు 303 మంది పేద బడుగు బలహీన వర్గాల మహిళలకు శాశ్వత ఇల్లు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి కోసం ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి తయారు చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రతి పేదవాడు ఒక సొంత ఇంట్లో నిర్మించుకోవాలని అనేది వారి కళ. ఆ కళ నెరవేర్చడం కోసం రిజిస్ట్రేషన్ తో కూడిన పట్టాలను ఈ రోజు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ గంగరాజు, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ పంతులు గారు మరి అభివృద్ధిలో మరి భాగస్వామ్యం అవుతూ రాబోయే రోజులు కూడా ఇలాగే కొనసాగించాలని మన బొండుబాబు గారిని, అలాగే పెద్దలు మన సుబ్రహ్మణ్యం గారిని, మా అన్నగారు సర్పంచ్ గారిని, ఇక్కడున్న పంచాయతీ నాయకులకి, కార్యకర్తల అభిమానులు కూడా మరి ప్రజల యొక్క సహకారంతో మనం అందరం అభివృద్ధి చేసుకుని ఈ విధంగా ముందుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకి లోన్లు ఇవ్వటం కానీ, మన అవసరం నిమిత్తం తీసుకుంటాను కానీ ఉపయోగపడవు. కానీ ఈయన ఆ రకంగా ఉపయోగపడే ఇవాళ ఆయన రుణం తీర్చుకునే రోజు వచ్చింది కనుక మనం ఆయన ఎప్పుడు ఎవరు మర్చిపోకూడదమ్మా. ఎందుకంటే మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన ఎన్నిసార్లు అయినా ఇక్కడ మన ఎమ్మెల్యే గారిని ఏది విఆర్ఓస్ అందరూ ఒక్కొక్క గ్రామాన్ని సంబంధించి ఒక్కొక్క బెనిఫిట్స్ పంపించండి. పేరు అక్కర్లేదు కానీ ఒక్కొక్కరిని తీసుకురండి. పంచాయతీ నుంచి ఒకరిని సత్యనారాయణ మీరు అడ్డున్నారు బ్యానర్కి చూడండి. అప్పుడు అరవతమ్ముడు వాయిస్ వచ్చేస్తుంది ఇందులో. సార్ సార్ చూడండి సార్ ఒకసారి. ఆకలి అవుతుందమ్మా, టైం అయిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి వర్యులైన గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో మనకి తన ప్రభుత్వంలో ఏం చేయాలి అన్నది దగ్గరగా చూసి బడుగు బలహీన వర్గాలకి ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. అన్న 8 నెలలు పూర్తిగా వచ్చింది. ఏమి చెప్పారో అదంతా కూడాను ఈరోజు ప్రజల ముంగిట, ప్రజల గడపన సంక్షేమం చేరింది. అందులో భాగంగానే ఈరోజు మన అక్క చెల్లెమ్మలకు పట్టాలిచ్చే కార్యక్రమం, ఇల్లు పట్టాలిచ్చే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు ఒక కళ, ఆ కళ నెరవేర్చేది ఈరోజు జరిగింది. అది ఏ విధంగా అంటే మామూలుగా ఇస్తారు పట్టాలు, కానీ ఈరోజు రిజిస్ట్రేషన్తో పాటు ఇచ్చారు. అది మనం అమ్ముకోవడం అన్నది వద్దు, మన బిడ్డలకి తదనంతరం వంశపారంపర్యంగా ఇస్తూ వెళ్ళండి, అమ్మొద్దు. ఎందుకంటే అమ్ముతే అది ఆ రోజుతోనే సమాప్తం అవుతుంది కాబట్టి తరతరాలుగా ఆ కుటుంబంలోని మన బిడ్డలే నివసించాలి కాబట్టి అమ్ముకోకుండా చక్కగా దాన్ని నివర్తించుకొని చక్కగా ఇల్లు కట్టుకోండి, సుఖంగా జీవించండి. అలాగే ఈరోజు జగనన్న ఆశీస్సులతో, మీ బాలరాజన్న ప్రోత్సాహంతో, నా నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరి ప్రోత్సాహంతో ఈరోజు మీ ముందున్నాను. మీ బాలరాజన్న ఈ నియోజకవర్గంలోని 4 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. దానికి తగ్గట్టుగానే మన మెట్ట ప్రాంతమైన పేద నియోజకవర్గమైన మన పోలవరం నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా, ఒకసారి కాదమ్మా, అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు.